అందరికీ నమస్కారాలు. కాలంలో స్టీల్ బార్ సంఖ్యను సులభంగా ఎలా లెక్కించాలి? సో, ఏరియా ఉంది 300 mm బై 300 mm. సో, ఏరియా రాసుకుందాం. 300 మల్టిప్లై బై 300. సో, మనకు వాల్యూ వచ్చేది 90,000 mm స్క్వేర్. సో, స్టీల్ ఒక పర్సంటేజ్లో తీసుకుందాం. 0.1% టు 6% వరకు ఐఎస్ కోడ్ పరంగా 4656 కోడ్. సో యాజ్ పర్ దట్ కోడ్ మనం దీంట్లో పర్సంటేజ్ ఒక 1% అజ్యూమ్ చేసుకుందాం. సో ఏరియా ఈక్వల్స్ టు 1% అంటే 1/100 మల్టిప్లై బై 90,000 mm స్క్వేర్. సో దీనిలో 2 zeros వెళ్ళిపోతే ఏరియా 900 mm స్క్వేర్ వస్తుంది. 900 mm స్క్వేర్ వస్తుంది. సో మనం ఎగ్జాంపుల్ 12 mm బార్ తీసుకుందాం. ఓకే, స్టీల్ ఒక క్రాస్ సెక్షన్ πr² బై d². సో దీనిలో మనం ఈ సబ్స్టిట్యూట్ 12 mm అంటే 3.4 అంటే 3.14 బై 4 ఇంటూ d² అంటే మన డయామీటర్ ఆఫ్ 12 mm బార్. సో మనకు వచ్చే వాల్యూ 113 mm స్క్వేర్. సో ది కాలం క్రాస్ సెక్షన్ ఏరియా చూస్తే మనకు నంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని తగ్గుతాయి చూడాలి. మన క్రాస్ సెక్షన్ ఏరియా 900, మనకు వచ్చిన ఈ వాల్యూ 113. సో మనకు తగిలే బార్స్ అన్నీ 8 బార్స్ కావాలి. సో థ్యాంక్ యూ. లైక్ దిస్ వీడియో and share your friends also.